హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు పాపభారం. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ప్రతిసారి ప్రయత్నం విఫలమైతున్నా ఈ అర్ధరాత్రి వేళ భయంకరమైన ఈ శ్మశానంలో ఏ పుణ్యం ఆశించి ఈ పనికి పూనుకున్నావో నాకు తెలియదు. కానీ ఒక్కొక్కసారి పుణ్యకార్యం చేసేటప్పటికీ విధివశాత్తు పాపంగా పరిణమించడం కద్దు. ఇందుకు నిదర్శనంగా చేయని నేరానికి తనను తానే శిక్షించుకున్న చంద్రసేనుడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వము ఉజ్జయిని నగరాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ప్రజలని కన్నబిడ్డల్లా ఆదరంగా చూసుకునే చంద్రసేనుడికి కవులు, పండితులు అంటే వల్లమాలిన అభిమానం. నిత్యము వివిధ సాహితీ గోష్ఠులతో ఆస్థానము సరస్వతీ మందిరంలా శోభిల్లేది. ఇలా ఉండగా కాశీ నుంచి వచ్చిన శివదత్తుడు అనే పండితుడు ఒకనాడు రాజు దర్శనం కోరాడు. రాజు ఆయనను సగౌరవంగా సభకు ఆహ్వానించాడు. శివదత్తుడు తనకు గల అపార పాండిత్యంతో రాజుతో పాటు సభలో ఉన్న కవులని, పండితులను రంజింపజేశాడు. సభ ముగిశాక రాజు చంద్రసేనుడు శివదత్తును ఆదరంతో కౌగిలించుకొని తన మెడలోని అమూల్యమైన రత్నహారాన్ని కానుకగా ఇచ్చి ఘనంగా సత్కరించాడు. శివదత్తుడు సభకు వీడ్కోలు చెప్పి తిరిగి కాశీకి ప్రయాణమయ్యాడు. అయితే దురదృష్టవశాన ఆయన క్షేమంగా స్వస్థలం చేరలేకపోయాడు. మార్గమధ్యంలో రత్నహారం కోసము ఒక గజదొంగ ఆయనని హత్య చేశాడు. చంద్రసేనుడి వేగులు గజదొంగను బంధించి రాజధానికి తీసుకుని వచ్చి రాజు ముందు హాజరుపరిచారు. శివదత్తుడి హఠాత్మరణానికి చంద్రసేనుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆయన ఆగ్రహం పట్టలేక అప్పటికప్పుడే విచారణ చేసి గజదొంగకు ఉరిశిక్ష విధించాడు. అయినా ఆ రోజు నుంచి రాజుకు మనశ్శాంతి కరువైపోయింది. శివదత్తుడి ఆకస్మిక మరణానికి తానే పరోక్షంగా కారణభూతమన్న ఊహ ఆయనను మానసికంగా కృంగదీయసాగింది. రాజు అన్ని వేళలా నేను అభిమానంతో ఇచ్చిన కానుకే కాలసర్పమై శివదత్తును కాటివేసింది. నేను హంతకుణ్ణి, నా పాపానికి నిష్కృతి లేదు అంటూ పరితపించేవాడు. ఆయన క్రమంగా రాజ్య వ్యవహారాలు పట్ల శ్రద్ధ చూపడం మానివేశాడు. చివరకు ఆ దిగులుతోనే మంచం పట్టాడు. రాజవైద్యుడు ఎంత ప్రయత్నించినా ఆ మనోవ్యాధిని నయం చేయలేకపోయాడు. ఈ పరిస్థితుల్లో చతుర్వేది అనే ఒక మహిమగల సన్యాసి ఆస్థానానికి వచ్చాడు. మహారాణి, మంత్రి ఆయనకు రాజు పరిస్థితిని వివరించి తరుణోపాయం చెప్పమని ప్రార్థించారు. చతుర్వేది రాజు శయన మందిరంలోకి వెళ్ళాడు. ఎముకల గూడులా మంచానికి అంటుకొని ఉన్న రాజును చూడగానే ఆయన మనసు ద్రవించింది. చతుర్వేది రాజు పక్కనే కూర్చొని వాత్సల్యంతో తల నిమిరి, నాయనా, క్షత్రియుడివైన నీకు బేలతనం పనికిరాదు. యుద్ధభూమిలో నువ్వు కొన్ని వందల మంది శత్రువుల్ని హతమార్చి ఉంటావు. మరి వాళ్ళ గురించి ఎప్పుడైనా దిగులు పడ్డావా? లేదే. ఒక దొంగ పేరాసతో చేసిన హత్యకు నువ్వెందుకు నైతిక బాధ్యత వహించాలో నాకు అంతుపట్టడం లేదు. ఆ దొంగకు మరణశిక్ష విధించడంతో నీ కర్తవ్యం తీరిపోయింది. ఇక అకారణమైన దిగులెందుకో చెప్పు నాయనా అని అడిగాడు. ఇందుకు రాజు, ఏమో స్వామి, నేనొక శాపగ్రస్తుణ్ణి. ఎన్ని విధాలా ప్రయత్నించినా నా మనసుకు స్వస్థత చేకూరటం లేదు అన్నాడు విచారంగా. చతుర్వేది కాసేపు మౌనంగా ఉండి, పోని నా తపశ్శక్తితో శివదత్తుడిని బతికిస్తే నీకు మనశ్శాంతి కలుగుతుందేమో, ఆలోచించి చెప్పు నాయనా అన్నాడు మందహాసం చేస్తూ. ఈ మాటలు వింటూనే ఒక్క క్షణం చంద్రసేనుడి ముఖము వింతకాంతితో వెలిగిపోయింది. కానీ మరుక్షణము వివర్ణమైంది. ఆయన చేతులెత్తి చతుర్వేదికి నమస్కరిస్తూ, మహాత్మా, శివదత్తుడితో పాటు గజదొంగను కూడా బతికించలేరా అని అర్థించాడు. అంత శక్తి నాకు లేదు నాయనా. నాకున్న తపశ్శక్తి సమస్తము ధారపోస్తే ఒకరిని మాత్రమే బ్రతికించగలను అన్నాడు చతుర్వేది. అలా అయితే తెలిసి తెలిసి పాపభారం పెంచుకోవటం ఎందుకు? శివదత్తుణ్ణి బతికించవద్దులే స్వామి అని నిట్టూర్చాడు చంద్రసేనుడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, చంద్రసేనుడి ప్రవర్తన విడ్డూరంగా లేదా?
చతుర్వేది శివదత్తుడిని బతికిస్తానంటే వద్దనటము మూర్ఖత్వం కాదా? ఇది తన మనసుకు శాంతి లభించే అరుదైన అవకాశాన్ని చేజేతులా జారవిరుచుకోవటమే అవుతుంది కదా. దీనికి తోడు గజదొంగను కూడా బతికించమని కోరటము అర్ధరహితం కాదా? చతుర్వేది శివదత్తుడిని బతికిస్తే తన పాపభారం పెరుగుతుందని చంద్రసేనుడు భావించటాన్ని అమాయకత్వమనాలా లేక వెర్రితనమనాలా? ఈ సందేహాలకి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు చంద్రసేనుణ్ణి మూర్ఖుడనో అమాయకుడనో అనుకోవటము వాస్తవాన్ని గుర్తించలేకపోవటం అవుతుంది. ఆయన తార్కిక బుద్ధితో పాటు తాత్విక చింతన కూడా కలవాడు. చతుర్వేది శివదత్తుడిని బతికించడం అంటే తాను గజదొంగకు విధించిన మరణశిక్ష అన్యాయమైతుంది. ఆ పాపంతో పాటు చతుర్వేది తపశ్శక్తిని కూడా హరించిన పాపం కూడా తనకు చుట్టుకుంటుందని చంద్రసేనుడు గ్రహించాడు. ఈ ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకున్నాడు కనుకనే శివదత్తుడితో పాటు దొంగను బతికించడానికి తన తపశ్శక్తి చాలదని చతుర్వేది తన అసక్తతను వెల్లడించినప్పుడు శివదత్తుడిని కూడా బతికించవద్దని ఆయన కోరాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మరొక కథ పేరు అసలైన తల్లి. ఈ కథను రచించిన వారు లలిత గాయత్రి గారు. రామనాథపల్లెలో ఉండే శేషయ్య లక్ష్మీ దంపతులకు మాధవుడొక్కడే సంతానం. అయితే లక్ష్మీ చెల్లెలు ఆడపిల్లను కని చనిపోవటంతో మరిది అనుమతితో లక్ష్మి ఆ పిల్లను కూడా తెచ్చుకొని కన్నబిడ్డలా పెంచింది. శేషయ్య కూడా పరాయి బిడ్డ అన్న తేడా ఏమాత్రమూ చూపించక కన్న తండ్రిలాగే ఆ పిల్లను ఎంతో ఆప్యాయంతో ఆదరించాడు. ఆ పిల్ల పేరు మల్లిక. మల్లిక పెద్దదైతున్న కొద్దీ ఆ పిల్ల మూలంగా లక్ష్మికి శేషయ్యకు మధ్య చిన్న చిన్న తగాదాలు రాసాగాయి. తల్లి లేని పిల్ల అన్న జాలి కొద్దీ లక్ష్మి మల్లిక ఆడింది ఆటగా పాడింది పాటగా చూసేది. ఈ రకమైన పెంపకం వలన మల్లికలో మొండితనము అహంకారము నాటినాటికి పెచ్చు పెరిగిపోసాగాయి. మల్లికను ఎంత గారాబం చేసినా ఈ విషయంలో మాత్రము శేషయ్య భార్యను తీవ్రంగా మందలించేవాడు. కానీ లక్ష్మి మాత్రం అదేం పట్టించుకోకపోగా కోపం తెచ్చుకొని, అవునులేండి, మీ బిడ్డ అయితే మీరు ఇలా మాట్లాడేవారు కాదు, ఏదో ఉద్ధరిద్దామని దాన్ని తీసుకుని వచ్చాను, ఇంతకంటే ఏ అడవిలో పారేసినా బాగుండేది అని సమాధానం ఇచ్చేది. ఇలాగే రోజులు గడిచి మల్లిక యుక్త వయస్కురాలైంది. శేషయ్య ఆమెకు సంబంధాలు చూడటం ప్రారంభించాడు. అయితే మల్లిక పెడసరపు బుద్ధి వలన కొంత, లక్ష్మికి మల్లికకు ఏ పెళ్లి కొడుకు నచ్చకపోవటం వలన కొంత, మల్లిక పెళ్లి కుదరటం కష్టమైంది. చివరకు అదే పల్లెలో 4 వీధులకు అవతల ఉంటున్న గిరిధారి అనే కుర్రవాడితో మల్లిక పెళ్లి నిశ్చయమైంది. ఏ కళనుందో కానీ మల్లిక పెళ్లి చూపుల్లో మగ పెళ్లివారు అడిగిన ప్రశ్నలకు సౌమ్యంగానే జవాబిచ్చింది. ఆ సంబంధం కుదరగానే లక్ష్మి భర్తతో, చూసారా, ఇన్నాళ్ళు మల్లిక పంతగొండి అహంకారి అంటూ మాట్లాడారు, పెళ్లి చూపుల్లో ఎంత కుదురుగా ప్రవర్తించిందో చూడండి అన్నది. భార్య మాటలకి శేషయ్య నవ్వి ఊరుకున్నాడు. 2 రోజులు గడిచాక ఒకరోజు శేషయ్య భార్యతో, మల్లిక పెళ్లి కుదిరింది కదా, పనిలో పనిగా మాధవుడికి కూడా చేసేస్తే బాగుంటుంది అన్నాడు. మాధవుడి పెళ్లికి అంత తొందరేమొచ్చింది అన్నది లక్ష్మి. అదిగాదు, నారాయణ తన కూతురు కమలను మాధవుడికి చేసుకోమని ప్రాధేయపడుతున్నాడు అంటూ అసలు విషయం బయటపెట్టాడు శేషయ్య. నారాయణ శేషయ్యకు చిన్ననాటి మంచి స్నేహితుడు. అతడి కుటుంబం అంతా లక్ష్మికి తెలుసు. నారాయణ కొడుకు వేణు మాధవుడు మంచి స్నేహితులు. అదేంటి, ఆ పిల్లకు మేనరికం ఉంది కదా అన్నది లక్ష్మి. ఆ సంబంధం చెడిపోయిన సంగతి నీకు తెలుసు కదా అన్నాడు శేషయ్య విసుగ్గా. ఆ పిల్ల నోటి దురుస్తనం వలనే ఆ సంబంధం చెడిపోయిందన్న సంగతి కూడా నాకు తెలుసు అన్నది లక్ష్మి వెటకారంగా. లక్ష్మి మాటలకు శేషయ్యతో పాటు అక్కడే ఉన్న మాధవుడు కూడా ఆశ్చర్యపోయి, అదేంటమ్మా, కమలను చిన్నతనం నుంచి ఎరిగిన నువ్వేనా ఇలా అంటున్నది అనేశాడు. అది విని లక్ష్మి కొడుకు కేసి తీవ్రంగా చూసింది. అప్పుడు మాధవుడు శాంతంగా, అమ్మా, కమల విషయంలో నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. చిన్నతనం నుంచి తనను కోడల్ని చేసుకుంటానని చెబుతున్న కమల మేనత్త తీరా సమయం వచ్చేసరికి కట్నకానుకలంటూ గొంతెమ్మ కోరికలు కోరింది.
ఇది తెలిసిన కమల మేనత్త సంబంధం తాను ససేమిరా చేసుకునని ఖచ్చితంగా చెప్పింది. అసలు విషయం ఇది. ఇప్పటికీ కమల్దే తప్పంటావా అని అడిగాడు. పెద్దవాళ్ల విషయాల్లో తలదూర్చి తగుదునమ్మా అంటూ మాట్లాడే పిల్ల రేపు అత్తమామల్ని కూడా బయటికి నడవమని అంత ఖచ్చితంగానే చెబుతుంది. సరే, మీరు ముందే ఒక నిశ్చయానికి వచ్చాక నా ప్రమేయం ఎందుకు అంటూ లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చివరకు మాధవుడి ఇష్టప్రకారమే మల్లిక అత్తవారింటికి వెళ్ళిన కొద్ది రోజులకే కమల అతడి భార్యగా ఆ ఇంట అడుగుపెట్టింది. అయితే ఆది నుంచి కమల పట్ల సదభిప్రాయం లేని లక్ష్మి కమల వచ్చిన నాటి నుంచి ఆమెను సాధించటమే పనిగా పెట్టుకున్నది. అయినా తను ఎంత నిరసనగా ప్రవర్తించినప్పటికీ చెక్కు చెదరకుండా ఎంతో సరళంగా ప్రవర్తించే కమలను చూస్తే ఒక్కొక్కసారి లక్ష్మికే ఆశ్చర్యం అనిపించేది. ఇలా ఉండగా ఒకరోజు మల్లిక ఇంటికి చుట్టం చూపుగా వెళ్ళిన కమల మాధవుడు వెళ్ళిన కొద్దిసేపటికే తిరిగి వచ్చేశారు. వాళ్లతో పాటు మల్లిక గిరిధారి కూడా ఉన్నారు. కమల తలకు కట్టుకట్టి ఉన్నది. ఇదంతా చూసిన శేషయ్య ఆతృతగా, ఏమిటమ్మా కమల, తలకు ఏమైంది అని అడిగాడు. జవాబుగా గిరిధారి ముందుకు వచ్చి, ఆ ప్రశ్న కమలను కాక మీ అమ్మాయిని అడిగితే బాగుంటుంది మామయ్య గారు అని అత్త లక్ష్మికేసి నిరసనగా చూస్తూ, మీ గారాల కూతురి ఘనకార్యం ఇది. పెళ్ళయి మా ఇంటికి వచ్చిన నాటి నుంచి మల్లిక పెడసరపు స్వభావాన్ని, అహంకారాన్ని మేమందరము ఎంతో సహనంగా భరిస్తున్నాం. కానీ ఈరోజు ఏదో మాటకి కోపం వచ్చి పక్కనే చేతికందిన చెంబు తీసి విసిరేసింది. అది మా అమ్మకు తగలవలసింది. కానీ సమయానికి కమల చప్పున అడ్డం వెళ్ళి ఆ దెబ్బ తను తిన్నది అన్నాడు. లక్ష్మి చప్పున మల్లిక వైపు చూసింది. అప్పటిదాకా బెదురుగా దిక్కులు చూస్తున్న మల్లిక ఒక్కసారిగా తల్లిని చుట్టుకుపోయి ఏడవసాగింది. కానీ ఎప్పటిలాగా కూతుర్ని ఓదార్చలేకపోయింది లక్ష్మి. గిరిధారి కొద్దిసేపు ఆగి, ఇక పద అంటూ మల్లికను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. అల్లుడు చెప్పింది విని లక్ష్మిలో అంతర్మదనం ప్రారంభమైంది. ఏమీ తోచని దానిలా అటూ ఇటూ కాసేపు తిరిగి హరికథ కాలక్షేపం కోసము గుడికి వెళుతున్న భర్తతో పాటు బయలుదేరింది. హరిదాసు కథా కాలక్షేపము ప్రారంభించి అడవులకు వెళ్ళిపోయిన సీతారాముల కోసము కౌసల్యాదేవి పడుతున్న ఆవేదనను వర్ణించి చెప్పసాగాడు. స్త్రీ సహజంగా కరుణామూర్తి. అంతటి కరుణామూర్తి అయిన స్త్రీలో 2 రకాల ప్రవర్తనలని మనం తరచు చూస్తూ ఉంటాం. ఒకే స్త్రీ తల్లిగా సహనశీలిగాను, అత్యంత ప్రేమమూర్తిగాను, అత్తగారిగా పూర్తి విరుద్ధమైన స్వభావంతోనూ ప్రవర్తిస్తుంది. తన కూతురు ఎంత చెడ్డదైనా ప్రేమతో ఆదరించే స్త్రీ, తన కోడలు ఎంత మంచిదైనా ఆమెలో ఏవో లోపాలు ఎంచుతూనే ఉంటుంది. అసలు నిజం చెప్పాలంటే కూతుర్ని కోడల్ని సమానంగా చూసే స్త్రీయే అసలైన తల్లి. అలా కాక కూతురి పట్ల ఒక రకంగా, కోడలి పట్ల ఒక రకంగా ప్రవర్తించే స్త్రీ ఎంతమంది పిల్లలున్నా గొడ్రాల కిందే లెక్క అంటూ హరికథలో భాగంగా నీతిబోధ చేసి హరిదాసు తిరిగి అసలు కథ చెప్పసాగాడు. అయితే ఇది విన్న లక్ష్మి మనసు మాత్రము హరిదాసు నీతిబోధ మీదే నిలిచిపోయింది. హరికథ పూర్తయ్యాక లక్ష్మి శేషయ్య ఇంటికి బయలుదేరారు. దారిలో శేషయ్య హఠాత్తుగా, లక్ష్మి, ఇంతకుముందు హరిదాస్ చెప్పినట్లు చూస్తే నువ్వు పిల్లలున్న గొడ్రాలివే అన్నాడు. భర్త మాటలకి లక్ష్మికి దుఃఖం ఆగలేదు. ఆమె కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ, ఈ రోజుదాకా నేను అటువంటి దాన్నేనన్న విషయం ఒప్పుకుంటున్నానండి. ఇప్పుడు నా కళ్ళ పొరలు తొలగిపోయాయి. కమల వంటి కోడలు దొరకటం ఎంత అదృష్టమో గ్రహించాను. మల్లికను తల్లి లేని పిల్ల అని అతిగా ముద్దు చేశాను. కానీ ప్రతి కోడలు తల్లికి దూరమై మాతృప్రేమ కోసం అల్లాడే మనిషే. కమలను మల్లికను సమానంగా చూసిన నాడే నేను తల్లినైనట్లు అన్నది. భార్యలో వచ్చిన మార్పుకు ఆనందించిన శేషయ్య, అలాగని చెప్పి కమలను కూడా మల్లికను పాడు చేసినట్లు చేసేవు సుమా అన్నాడు నవ్వుతూ. మరొక కథ పేరు వినదగ్గ మాట. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. విక్రమసేనుడనే రాజుకి చతురుడు మహామంత్రి. రాజకార్యాలకు మంత్రి సలహాలనే పాటించే మంచి అలవాటు రాజుకు ఉన్నది. అందువలన చతురుడు సమాలోచనలకు 10 మంది మంత్రులను నియమించాడు. రాజుకు సలహా ఇచ్చే ముందు ఆయన మంత్రులతో విషయం చర్చించేవాడు. 10 మంది మంత్రులలో శచీంద్రుడు అనే తుంటరివాడొకడున్నాడు. అందరూ అవునంటే కాదనటము, కాదంటే అవుననటము వాడి అలవాటు.
రాజకార్యాల సమాలోచనకు అటువంటి వాడి అవసరం ఉంటుందని భావించి మహామంత్రి వాడిని భరిస్తూ వచ్చాడు. మిగతా మంత్రులకు మాత్రము వాడి ధోరణి బొత్తిగా నచ్చేది కాదు. అయితే వారికంటే శచీంద్రుడే ఎక్కువ అసంతృప్తిని ప్రకటిస్తూ, మీరంతా ఒక్కటి, ఎన్ని చెప్పినా నా మాటలు ఏమాత్రమూ సాగనివ్వరు, అందువలన దేశం బాగుపడకుండా పోతున్నది అంటుండేవాడు. శచీంద్రుడికి చాడీలు చెప్పే గుణం కూడా ఉన్నది. వాడు తరచుగా రాజును కలుసుకొని తన మాట ఎవరూ వినటం లేదని గోల పెట్టేవాడు. రాజు వాడితో, మహామంత్రి నిర్ణయం మీద నాకు నమ్మకం ఉన్నది. ఆయన అధిక సంఖ్యాకుల అభిప్రాయానికి విలువనిస్తాడు. నీ అభిప్రాయము అధిక సంఖ్యాకులతో కలవటం లేదంటే నీలోనే ఏదో లోపముంది, అది తెలుసుకుని సరిదిద్దుకో అన్నాడు. తర్వాత విక్రమసేనుడు మంత్రులందరినీ పిలిచి శచీంద్రుడి పితిరి గురించి చెప్పి, మీలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయాన ఇలాంటి భావం కలగవచ్చు, కానీ అధిక సంఖ్యాకుల అభిప్రాయానికి విలువనివ్వటంలోనే మీ విలువ కూడా పెరుగుతుందని గుర్తుంచుకోండి అన్నాడు. రాజు వెళ్ళిపోయాక మంత్రులందరూ శచీంద్రుణ్ణి హేళన చేస్తూ, అందరితో కలిసేలా ఆలోచించటం నేర్చుకుంటే నీ మాటకు విలువ ఉంటుందని రాజుగారు అంటున్నారు, గుర్తుంచుకో అన్నారు. శచీంద్రుడు కోపంగా, చూస్తుండండి, మీ అందరితో కలవకపోయినా రాజుగారు నా మాట వినేలా చేస్తాను అన్నాడు. ఆ తర్వాత ఒకసారి విక్రమసేనుడు వేటకు వెళ్ళి వచ్చాడు. శచీంద్రుడు మంత్రులందరినీ పిలిచి, మన రాజుగారు వేటలో అద్భుతమైన చాకచక్యము సాహసము ప్రదర్శించి వచ్చారు, ఆయనని మనమందరము ప్రత్యేకంగా వెళ్ళి అభినందించాలి అన్నాడు. ఇందుకు మిగతా మంత్రులెవ్వరూ అంగీకరించక, మన రాజుగారికి ఇది అతి సామాన్య విషయం, ఏదైనా మహాకావ్యం రాసినా, యుద్ధంలో గొప్ప విజయం సాధించినా, రాక్షస సంహారం చేసినా, ఏదైనా మహాకార్యం తలపెట్టినా అభినందించాలి తప్ప ఇంత చిన్న విషయానికి అభినందించబోవటము తగదు అన్నారు. అయితే చతురుడు మాత్రము, శచీంద్రుడు చెప్పింది సకారణంగానే ఉన్నది, మనం రాజుగారిని తగు విధంగా అభినందిద్దాము అని తీర్మానించి అందుకు ఏర్పాట్లు చేయమని శచీంద్రుడినే నియమించాడు. ఇది విని శచీంద్రుడు మిగతా మంత్రుల వంక తిరస్కారంగా చూసి నవ్వి అక్కడి నుంచి గర్వంగా తల పైకెత్తి వెళ్ళిపోయాడు. ఈ జరిగిన దానికి మిగతా మంత్రులు చిన్నబుచ్చుకోవడం చూసి చతురుడు వారితో, వేటకు వెళ్ళి వచ్చిన రాజుగారిని ఇలా అభినందించడము అది నాకు అనవసరం అనిపించడం లేదు, కానీ మన శచీంద్రుడికి పితరులు చెప్పే అలవాటుంది, కారణం ఏదైనా తనను అభినందిస్తానంటే వద్దనటము రాజ్యమేలే ఏ రాజుకి నచ్చదు. అందువలన ఆయన శచీంద్రుడు చెప్పుడు మాటలు వినటం ప్రారంభిస్తాడు, అది దేశానికి మంచిది కాదు. ఒకవేళ మీలో ఎవరైనా దీని గురించి చెప్పి ఉంటే నేను తిరస్కరించేవాణ్ణి. శచీంద్రుడు చెప్పటం వలన వినక తప్పలేదు. కొన్ని విషయాలలో ఇది సకారణమవునా కాదా అనేగాక దాని పరిణామాలు కూడా ఆలోచించి జాగ్రత్తగా ప్రవర్తించాలి అన్నాడు. దీనికి మిగతా మంత్రులు సంతృప్తి చెందక, అయితే పితూరీలు చెబుతాడని భయపడి వాడు చెప్పినవన్నీ చేస్తామా? ఇలా పితూరీలు చెప్పేవాణ్ణి మన మంత్రిమండలిలో ఉంచకూడదు, తొలగించి వేయచ్చు కదా అన్నారు. చతురుడు 1-2 క్షణాలు మౌనంగా ఆలోచిస్తూ ఊరుకొని తర్వాత మంత్రులతో, లోకంలో వితండవాదం చేసే వాళ్ళ కొరత ఏమీ లేదు. అయితే ఒక్కొక్కసారి అలాంటి వాళ్ల వలన వినేవాళ్ళకి పనికి వచ్చే విశేషాలు బయటపడుతూ ఉంటాయి. శచీంద్రుడు సంగతే చూద్దాం. అతడు తెలివైనవాడు, మనందరినీ కాదని తన మాట నెగ్గేలా చేస్తానని సాధించాడు. అతడిలోని ఆ తెలివిని మనం తెలివిగా ఉపయోగించుకోవాలి. మంత్రిమండలిలో ఇలా వితండవాదం చేసేవాడెప్పుడూ ఒకడుండాలి. అతడి తెలివి మనకు ఉపయోగం, అతడి మూర్ఖత్వాన్ని మన సంఖ్యాబలంతో ఓడిస్తాము అన్నాడు. అప్పటికి మంత్రులందరూ తృప్తిపడి చతురుడి తెలివిని ఎంతో మెచ్చుకున్నారు. మరొక కథ పేరు మాటకారి. ఈ కథను రచించిన వారు బిఎస్ఎన్ మూర్తి గారు. ఒకనాడు సూరయ్య అనే అతను పక్క గ్రామంలో జరుగుతున్న సంతకు వెళ్ళాడు. సంతలో కొత్తగా గొడుగుల దుకాణం ఒకటి వెలిసింది. కొత్తగా ఈ దుకాణం పెట్టింది ఎవరా అని సూరయ్య పరీక్షగా చూశాడు. దుకాణంలో వీరయ్య కూర్చొని ఉన్నాడు. ఈ వీరయ్య సూరయ్య గ్రామం వాడే, బాగా పరిచయస్తుడు కూడా. వీరయ్య గ్రామంలో ఎవరికీ చెప్పా పెట్టకుండా ఈ గొడుగుల వ్యాపారంలోకి ఎప్పుడు దిగాడా అని ఆశ్చర్యపోతూ సూరయ్య అంత దూరంలో నిలబడి వీరయ్యను గమనించసాగాడు. దుకాణం దగ్గరికి ఒక బక్క పలచనివాడు వచ్చాడు. వీరయ్య అతడికి ఒక గొడుగును చూపుతూ, చూడు బాబు,
నువ్వు చూడబోతే సన్నగా ఉన్నావు. నీకు చాలా తేలికైన గొడుగు అవసరం. నేనిచ్చిన గొడుగు చూడు, ఇది చాలా తేలిక. ఇది పుచ్చుకొని 5-6 కోసులైనా చకచక నడిచి వెళ్ళగలవు. అసలు గొడుగు పట్టుకున్నట్టే ఉండదు అన్నాడు. ఆ బక్కపలచినవాడు గొడుగు విప్పి పరీక్షగా చూసి తృప్తిపడి దాని ఖరీదు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇంతలో లావుపాటి ఆసామి ఒకడు గొడుగు కొనడానికి వచ్చాడు. వీరయ్య అతడికి కూడా ఒక గొడుగు ఎంచి చూపుతూ, నీది కాస్త భారీ శరీరం, తేలికైన గొడుగులు నీ చేతిలో ఇట్టే పాడైపోతాయి. అందుచేత కాస్త బరువుగా ఉండేది ఇస్తున్నాను అన్నాడు. లావుపాటి ఆసామి గొడుగును అటూ ఇటూ తిప్పి పరీక్షిస్తూ ఉండగా, వీరయ్య, అన్ని వస్తువుల మాటేమో గాని ముఖ్యంగా గొడుగు అనేది మాత్రము మన శరీర ప్రమాణానికి తగినట్టు ఉండాలి. ఈ గొడుగు చాలా గట్టిది. గాలివానలో అయినా తుఫానులో అయినా వంగిపోదు, విరిగిపోదు అన్నాడు. ఆ మాటలతో ఆసామి సంతృప్తి చెంది దాని ఖరీదు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇదంతా చూసిన సూరయ్య దుకాణం దగ్గరికి వెళ్ళాడు. వీరయ్య అతన్ని చూస్తూనే, ఏం సూరయ్య, బాగున్నావా అంటూ ఆహ్వానించి కూర్చోబెట్టాడు. సూరయ్య చిన్నగా నవ్వుతూ, వీరయ్య, నువ్వు సన్నటి వాళ్ళకి లావుపాటి వాళ్ళకి చాలా తెలివిగా గొడుగులు అమ్మావు. చూడు మరి, నేను లావు కాదు సన్నము కాదు, నాకొక గొడుగు అమ్మగలవా అన్నాడు. దానికి వీరయ్య, నీకు గొడుగు అమ్మటం కష్టమేం కాదు. వర్షాకాలం వచ్చేసింది. గొడుగు కొనుక్కోకపోతే ఆరోగ్యం పాడు, పనులు చెరుపు. అందువల్ల నువ్వు గొడుగును ఎలాగైనా కొంటావు అంటూ ఒక గొడుగు ఎంచి సూరయ్యకిస్తూ, ఇది నీకన్ని విధాలా సరిపోతుంది అన్నాడు. సూరయ్య గొడుగు కేసి కొంతసేపు పరీక్షగా చూసి, ఇది అంత బాగున్నట్టులేదే అన్నాడు. అలా అనకు. నువ్వు దీన్ని అలా చేతిలో పట్టుకొని నిలబడితే మన ఊళ్ళో అందరినీ మించిన పెద్ద మనిషిలా కనిపిస్తావు. గొడుగునలా విప్పేసుకుంటే నీ ముఖంలో జమీందారు కళ కనిపిస్తుంది. ఆ బలంగా గుర్రాన్నెక్కి స్వారీ ప్రారంభించావనుకో, సాక్షాత్తు ఈ రాజ్యాన్నేలే రాజులాగా ఉంటావు. ఈ సంగతి నీకు తెలియదు అన్నాడు వీరయ్య. సూరయ్య గొడుగు విప్పి పట్టుకొని, నువ్వు చెప్పే మాటలు నేను నమ్మను అన్నాడు. వీరయ్య ఒక అడుగు వెనక్కి వేసి కొద్దిగా తల వంచి, నేను చెప్పిన దాంట్లో అబద్ధమేమీ లేదు. ఈ గొడుగు వేసుకుంటే మీ స్వరూపమే పూర్తిగా మారిపోయింది సూరయ్య గారు అన్నాడు. ఈ మాటలకి సూరయ్య ఆశ్చర్యపోతూ, ఇంతసేపు నన్ను నువ్వు అంటూ మాట్లాడిన వాడివి ఇప్పుడు మీరు అంటూ వల్లమాలిన గౌరవం ఇస్తున్నావేమిటి అన్నాడు. ఈ గొడుగు వేసుకున్నాక మిమ్మల్ని నువ్వు అనేందుకు ధైర్యం చాలటం లేదు అన్నాడు వీరయ్య. సూరయ్య అతడి తెలివికి సంతోషించి గొడుగు ధర ఇచ్చి, మనలో మాట వీరయ్య, మనుషుల బక్క బలుపు ఒడ్డు పొడుగులను బట్టి అమ్మేందుకు అన్ని రకాల గొడుగులు నీ దగ్గరున్నాయా అని అడిగాడు. అందుకు వీరయ్య పెద్దగా నవ్వి, నా దగ్గరున్న గొడుగులన్నీ ఒకే రకం. కొనేవాళ్ళ రూపాన్ని బట్టి చెప్పే మాటల్లో మార్పు చేస్తుంటాను. ఏం చేస్తాం, వాళ్ళకి నచ్చే విధంగా మాటలు చెబితే కానీ కొనరు అన్నాడు. తమ ఊరివాడైన వీరయ్య తెలివితేటలకు చాలా సంతోషిస్తూ సూరయ్య కొత్త గొడుగుతో దుకాణం దగ్గర నుంచి బయలుదేరాడు. మరొక చిన్న కథ పేరు అసలు రహస్యం. ఈ కథను రచించిన వారు ఎం రమాదేవి గారు. శ్రీపురం జమీందారు తన దగ్గరకు పనిచేయటానికి వచ్చేవాళ్ళని 3 ప్రశ్నలు అడిగి వాటికి సరైన సమాధానం చెప్పిన వాళ్ళను మాత్రమే పనిలోకి తీసుకునేవాడు. ఒక్కొక్కసారి ఆయన ప్రశ్నలు అతి సామాన్యంగా ఉండి సులభంగా జవాబు చెప్పగలిగేవిగా ఉండేవి. మరొకసారి ఎవరికీ అంతుపట్టని విధంగా కఠినంగా ఉండేవి. చెంగయ్య అనే చెవిటివాడు ఒకసారి ఆయన దగ్గరికి పని కోసం వెళ్ళాడు. జమీందారు వాణ్ణి పరీక్షగా చూసి, ఒక్కసారి పోయినా సులభంగా సంపాదించుకోగలిగేది ఏది అని ప్రశ్నించాడు. డబ్బు అన్నాడు చెంగయ్య. ఒకసారి పోతే మళ్ళీ ఎప్పటికీ దొరకంది ఏమిటి అని ప్రశ్నించాడు జమీందారు. రాత్రి పగలు అన్నాడు చెంగయ్య తడుముకోకుండా. సాయం చేసిన వాడికి సాయం పొందినవాడు ఎంతకాలం కృతజ్ఞుడిగా ఉండాలి అని ప్రశ్నించాడు జమీందారు. బ్రతికినన్నాళ్ళు అన్నాడు చెంగయ్య. జమీందారు ఈ జవాబులకి చాలా సంతోషించి చెంగయ్యకు పని ఇచ్చాడు. అయితే కొద్ది రోజుల్లోనే ఆయనకు వాడు చెవిటివాడని తెలిసి, ఒరే, ఆ రోజు నా ప్రశ్నలకి ఎలా సమాధానం చెప్పగలిగావు అని గట్టిగా అరిచాడు. అంత గట్టిగా అరచి అడిగిన ప్రశ్న వినిపించడంతో చెంగయ్య, అయ్యా, తమరడిగిన 3 ప్రశ్నలు నా జవాబులు ఇంకా నాకు గుర్తున్నాయి.
ఏం కావాలి నీకు అని అడిగారనుకుని డబ్బు అన్నాను. నువ్వు ఎప్పుడు పని చేయగలవని అడిగారనుకుని రాత్రి పగలు అనేశాను. మూడో ప్రశ్నగా ఎంతకాలం పని చేయగలవని అడిగారనుకుని బ్రతికినన్నాళ్ళు అన్నాను అన్నాడు. సంగతి తెలిసిన జమీందారు, ఓరి చెవిటి వెధవ, ఇదా నువ్వు నా దగ్గర పని సంపాదించిన అసలు రహస్యం అంటూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.